ఏదైతే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి నేడు తమకు పీఆర్ కావాలంటే ఆందోళన బాటపట్టారో విద్యార్థులు నేటికే తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అసలు విద్యార్థులు ఎందుకు ఆందోళన బాటపట్టాల్సి వచ్చింది? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏం చెప్తున్నారు? ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి విద్యార్థులు ఎంతమంది ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అంతా ఎంతమంది ఎందుకు ఆందోళన బాటపట్టాల్సిన పరిస్థితి? ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? ఇది యాక్చువల్గా 2023 మేలో వాళ్ళకి విద్యార్థులకి ఇంటర్న్షిప్ అలాట్ చేసేటప్పుడే కొందరికి 1 year కొందరు 2 years అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో 1 year ఇచ్చినటువంటి వాళ్ళు దగ్గర 168 మెంబర్స్ ఉంటే 2 years 224 మందికి మేము ఇంటర్న్షిప్ ఇచ్చారు అప్పుడు ఉన్నటువంటి కమిటీ. ఆ కమిటీ ద్వారానే ఇది అలాట్మెంట్ జరిగింది. ఇది 2023లో జరిగినటువంటి అలాట్మెంట్స్. దాని తర్వాత ఏమైందంటే జూన్ 7న ఒక 2024లో ఒక ఆర్డర్ రావడం జరిగింది ఎన్ఎంసీ నుండి. ఆ ఎన్ఎంసీలో అంతవరకు తీసుకున్నటువంటి కాంపన్సేట్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని తీసుకోవద్దు అని చెప్పని ఎన్ఎంసీ ఇవ్వటం జరిగింది. దానివల్ల 63 మందికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కాంపన్సేషన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బయట ఎక్కడైతే ఆన్లైన్ చేస్తుంటారో వాళ్ళకి ఆఫ్లైన్ చేసుకునే అర్హత ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే జీవో ఇచ్చారో దాన్ని లేకుండా పోవటం వల్ల 63 మంది ఇబ్బంది పడారు. బట్ 19/6 ఇమీడియట్గా 12 daysకి 19/6 జీవో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు 63 మందికి న్యాయం జరిగి ఉండేది. కానీ దాన్ని లేకుండా 10th June ఇక్కడ మనకి మెడికల్ కౌన్సిల్ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ బాడీ అంతా రిజాల్వ్ కావడంతో ఈ ప్రాబ్లం అప్పటి నుండి కంటిన్యూ అవుతూ ఉంది. గత 8 నెలలుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎందుకు జరుగుతుందంటే కారణం ఈ విధంగా ఉంది. దీన్ని రెక్టిఫై చేయాలని చెప్పిన ఉద్దేశంతో కమిటీ వేసిన వెంటనే ఒకైతే హెల్త్ మినిస్టర్ గారు అయితే సీఎం గారి దగ్గర నుండి ఆదేశాలతోటి మేము జనాలు అన్నీ కూడా డిస్కస్ చేసి ఫస్ట్ మీటింగ్ ఎఫ్ఎంజీసీ మీద పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళి మే 27వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి దానిలో డెసిషన్లు వాళ్ళు ఏదైతే ఆఫ్లైన్ చేస్తే 1 year వెళ్ళాలి, ఆన్లైన్ చేసి కాంపన్సేట్ చేస్తే 1 year అన్నీ కూడా ఎన్ఎంసీ రూల్సే, ఎక్కడ డీవియేషన్ లేదు. ప్లస్ ఎవరైనా ఇక్కడ చేసి విదేశాలకు మళ్ళీ పోయి అక్కడ చేసుకొని వస్తే వాళ్ళకి 1 year వేయాలని చెప్పని తీర్మానాలను కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం అంతా కాంపన్సేటర్లో సఫిషియెంట్లీ కాంపన్సేటెడ్ అనే పదం పెట్టిన వల్ల ఎన్ఎంసీ వాళ్ళు వచ్చిన డ్యూరేషన్లో ఆ డే బై డే కావాలని చెప్పని మాకు ఇక్కడ ఆ కమిటీ మెంబర్లు అడగడంతో ఆ ప్రాబ్లం వస్తూ ఉంది. దాన్ని రెక్టిఫై చేసే విధంగా ఈరోజు ఎన్ఎంసీకి వెళ్ళాలని చెప్పని మేము అనుకుంటున్న సమయంలోనే మేము 27వ తారీఖున మే 29న ఎన్ఎంసీకి రాసాము. అక్కడ నుండి రిప్లై రానందువల్ల నేను June 17న మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ జనరల్ బాడీలో డెసిషన్ తీసుకొని ఏ విధంగా చేయాలి, పిల్లలకి ఎట్లా న్యాయాలు చేసుకున్న సమయంలో సడన్గా ఒకరోజు విద్యార్థులు సమ్మెకి రావటం, 1వ తారీఖున హెల్త్ మినిస్టర్ గారు క్యాంపస్కి రావటం, ఆయన స్వయంగా చూసి వాళ్ళని పిలిపించి మాట్లాడి నేను దీన్ని పరిష్కరిస్తానని చెప్పని స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు నన్ను చెప్పారు. నేను పక్కన ఉన్నాను అప్పుడు. అడిగారు నన్ను, మీకేం చెప్పండి, నేను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నమ్మకంతో ఇది పరిష్కరిస్తానన్నా కూడా విద్యార్థులు సమ్మె బాట బట్టి మళ్ళీ చేయటంతో ఆ రోజు నైట్ మళ్ళీ నేను పిలిపించి వాళ్ళకి చెప్పాను, మీరు సమ్మె విరమించుకోండి, నేను మాట్లాడుతాను, రేపు హెల్త్ మినిస్టర్ గారి దగ్గర చెప్పి ఎవరైతే ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్పడం. దాని ప్రకారం 2వ తారీఖు జూలైన హెల్త్ మినిస్టర్ గారు మన క్యాంపస్లో 2 గంటల పైగా ఎవరు హెల్త్ మినిస్టర్ జనరల్గా మెడికల్ కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, దీనికి ఏమి వాళ్ళ పవర్స్ కానీ గవర్నమెంట్తో ఉండదు. బట్ మిలిటరీ మినిస్టర్ గారు చేసి దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టి దాన్ని చేశారు. దాన్ని అప్పుడే మధ్యలో రాజకీయం జరిగింది. మధ్యలో ఏదైతే ముందు రోజు నైట్ వాళ్ళ పిల్లల మీద జూలై డాక్టర్స్ డే రోజు కొంత పోలీసు సీఎం గారు కాన్వాయ్ వస్తుందని తీసుకెళ్ళటం, నేను డీజీపీ గారితో మాట్లాడి కేసులు పెట్టొద్దని చెప్పి వాళ్ళని విడిపించుకొని బయట తీసుకున్న క్షమంలో ఈ రాజకీయం ఉదయం నెక్స్ట్ డే ధర్నా చౌక్లో వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు కొంత రాజకీయంగా మారడంతో ఇంక మినిస్టర్ గారు మనం అన్నీ చేశాము, కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరగా వెళ్ళేసి ఎన్ఎంసీ దగ్గర క్లారిఫికేషన్ తీసుకొని వచ్చి పిల్లలకు న్యాయం చేయమని మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి మేము ఎన్ఎంసీకి ఇప్పుడు ఆల్రెడీ అపాయింట్మెంట్ కోసం రాస్తున్నాము, అది వచ్చినా వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తాం, లేదా మీ కోర్టు డెసిషన్ ఒకటి హైకోర్టులో పెండింగ్ ఉంది, ఆ కోర్టు డెసిషన్ వచ్చిన ఎమ్మంటే ఎందుకంటే ఆల్రెడీ హీరింగ్ అయిపోయింది కాబట్టి త్వరలోనే ఎక్స్పెక్టింగ్ 1 week అన్నారు, ఆల్రెడీ 1 week కావస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో దాని వచ్చిన జడ్జిమెంట్ని తప్పకుండా మేము దానికి మీ సమస్యను పరిష్కరిస్తాం. మీరు విద్యార్థులంతా కూడా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని మేము ఫాలో అయ్యాము, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చైర్మన్ గారు మాకు పాజిటివ్గా ఉన్నారు, రిజిస్ట్రార్ గారి విషయంలోనే మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఎంత ధర్నాకు రావాల్సి వచ్చింది, మేమంతా వైద్యులం అయ్యిండు కూడా అని చెప్పి అన్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? కొంత ఆలస్యం జరిగిన మాట ఇది. దాన్ని పరిష్కరించి దానికోసంగా మేము చూస్తున్న టైంలో మీరు సడన్గా విద్యార్థులు
విద్యార్థులు సమ్మె బాట పట్టారు. అలా కాకుండా మీరు పరిష్కారంగా మాటలతోటి చర్చలతో కానీ చేస్తుంటే మేము ఖచ్చితంగా దాన్ని మినిస్టర్ గారికి తీసుకెళ్ళి ఆ రోజే నేను పరిష్కరించుకున్నాను. బట్ మనం మధ్యలో కొంత గ్యాప్ రావడంతో సమ్మె వచ్చారు. సమ్మె బాట పట్టడం వల్ల మళ్ళీ మినిస్టర్ గారు చెప్పటము, మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా మీరు అడిగిన మీ కోరికల ప్రకారమే నేను చేశాను. కాబట్టి మీటింగ్లో కూడా డెసిషన్ తీసుకొని ఈరోజు దాన్ని పరిష్కరించాలని చెప్పారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం, మెడికల్ కౌన్సిల్ ఉద్దేశం, మా జనరల్ బాడీ అయితేనేమి మా కౌన్సిల్ మెంబర్స్ అంతా కూడా మీకు పరిష్కారం చేసి దానికి ముందుకు తీసుకెళ్తారు. సమస్య ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మేము ఎన్ఎంసీలో వెళ్ళి దాని పరిష్కారం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా దీన్ని క్లారిఫికేషన్ తీసుకోవాలా, దాన్ని ఏ విధంగా ముందు బయట పెట్టుకుంటామని చెప్పని మా ఉద్దేశం. కొంతమంది స్టూడెంట్స్పై బలవంతంగా ఇడ్చుకెళ్ళి, ఆడపిల్లలను కూడా బలవంతంగా ఇడ్చుకెళ్ళి జీబులో పడేసి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి భయంకరమైన ఇబ్బందులు ఉంటాయనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా. దీన్ని ఎలా చూడవచ్చు? గవర్నమెంట్ ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయం? ఇది చాలా బాధాకరం. పోలీసు వారు విషయంలో అది నిన్న జరిగినట్టు నన్ను ఆ కారును కూడా ఆపి చేయడం జరిగింది. ఆ కారు ఆపిన తర్వాత నేను మాట్లాడతానన్నప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు, అదే కాక జనరల్లో ఉన్నటువంటి అసోసియేషన్ విద్యార్థులు కూడా, నాయకులు కూడా అక్కడ ఉండటంతో కొంచెం పోలీసు కూడా క్లారిటీ లేనందువల్ల వాళ్ళు మీరు వద్దు మాట్లాడొద్దు అన్నారు. లేకపోతే నేను డైరెక్ట్ స్వయంగా వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఎటువంటి అడ్డంకులు లేవు, బ్యారియర్స్ లేవు. కానీ నేను చెప్పాను, మీరు ఎవరైనా మాట్లాడడానికి వస్తారంటే ఒక 5 మంది వస్తారంటే 10 మంది అంటే కూడా నేను అలో చేయండి వాళ్ళని చెప్పి పోలీసు వారు చెప్పిన తర్వాత పోలీసు వారు వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో ఎవరైతే ఇతర విద్యార్థి సంఘాలు అవన్నీ కూడా వాళ్ళు వస్తే కానీ మేము రామని చెప్పని విద్యార్థులు మళ్ళీ బ్యాక్కి వెళ్ళటం, వాళ్ళు ఇప్పుడు కొత్త బ్యాచ్లు రావటం వల్ల మమ్మల్ని నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతర విద్యార్థులు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు దాన్ని చేయలేకపోవటం, మళ్ళీ నిన్న కూడా సీఎం గారు కాన్వాయ్ వెళ్తుందని చెప్పనేసి దానికి పోలీసు వారు చేయటం, అప్పుడు వాళ్ళకి కొంతమంది ఇబ్బంది పడ్డారు. 3-4 విద్యార్థులు ఇబ్బంది పడినారు. స్వయంగా నేనే బాధపడ్డాను. దానికోసం మా డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్ని కూడా స్టేషన్ హాస్పిటల్కి పంపించి వాళ్ళ పరామర్శించే విధంగా కూడా వాళ్ళని ఎట్లా ఉందని చెప్పాము. ఇప్పుడు నేను వింటున్నాను 151 కేసు పెట్టారు, అది స్టేషన్ బెయిల్ అన్నారు. బట్ కొత్తగా ఏదైనా కేసులు ఉంటే తప్పకుండా నేను మాట్లాడి మినిస్టర్ గారితో, సీఎం గారి ఆఫీసులో చెప్పి విద్యార్థుల మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి జీవితంలో వాళ్ళ రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఏదైతే ప్రాక్టీస్ అయితేనేమి వాళ్ళ వృత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా మెడికల్ కౌన్సిల్ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. ఈ సమస్య పరిష్కారానికి ఇంకా విద్యార్థులు అయితే ఆందోళనలోనే ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏపీఎంసీగా మీరు కావచ్చు. మంత్రి గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళేసి ఏదైతే 2-3 క్లారిఫికేషన్స్ అవసరం. ఎందుకంటే 4th మార్చ్ 2022న ఒక సర్క్యులర్ వచ్చింది. దాంట్లో వైద్య విద్యార్థులు 18th నవంబర్ 2021 వరకు వైద్య విద్యార్థులు ఎవరైతే పూర్తయినారో వాళ్ళందరికీ చేసేసేయమని చెప్పని ఇచ్చారు. దాంట్లోనే ఇంకొక పార్ట్లో, బి పార్ట్లో వచ్చేసి 8th నవంబర్ 2021లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా చేయమని ఉంది. కానీ అది అక్కడ మళ్ళీ 24లో వేరే జీవో రావటం వల్ల ఆ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. అది కానీ యాక్సెప్ట్ అయితే 18th నవంబర్ 2021 పీపుల్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి కానీ అర్హత వచ్చిందంటే వీళ్ళున్న పిల్లలందరూ కూడా దాంట్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాన్ని కూడా మేము నోట్ చేసాం. దాని గురించి కూడా నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను. ఎందుకంటే అదర్ స్టేట్స్ అన్నీ చేస్తున్నట్టు మనం చేయడానికి ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నాను. నేను స్వయంగా ఎన్ఎంసీ దృష్టికి తీసుకెళ్ళి ఆ పరిష్కార మార్గంగా వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాను. ఏదైతే జగన్ కలిసినా, ఇతర విద్యార్థి సంఘాలతో కలిసినా మేమంతా మా సమస్య పరిష్కారం కోసమే తప్ప మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని విద్యార్థులు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే దీన్ని పొలిటికల్ ఇష్యూగా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది గవర్నమెంట్లో. దీన్ని పొలిటికల్ ఇష్యూగా చూస్తున్న గవర్నమెంట్. మేమైతే విద్యార్థులు స్వయంగా వాళ్ళేం పాలిటిక్స్ చేయాలని చెప్పానో, పొలిటికల్ నాయకుల దగ్గరికి వెళ్ళాలని చెప్పానో మేమేం భావించట్లేదు. విద్యార్థులు బాధ అన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడినా వాళ్ళతో మాట్లాడతారు, మనం సమాధానం చెప్తాం, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం. కానీ మన కంట్రీలో కానీ ఆ దేశంలో, మన రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ దాన్ని పాలిటిక్స్ చేయాలని చెప్పనేదే సిద్ధాంతాలుగా మారిపోతున్న ఈ తరుణంలో ఇదొక సమస్య. దీనికోసం మేము ఉన్నామని చెప్పుకోవటమో లేకపోతే చేయటం వల్ల దాన్ని రాజకీయ పరంగా అయింది. కానీ విద్యార్థులు ఎక్కడ రాజకీయంగా నేను భావించట్లేదు. కాబట్టి దీన్ని స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు, సీఎంఓ వీళ్ళందరూ కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేమంతా కూడా దాన్ని పరిష్కరించే తీసుకున్నాం. కానీ దీన్ని రాజకీయం చేయాలని ఉద్దేశం మాకు కానీ ప్రభుత్వానికి లేదని భావిస్తున్నాను. ఏదైతే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, దీనిలో ఏ రాజకీయ ప్రమేయం లేదని, విద్యార్థులపైన వదిలిన కేసులను కూడా తొలగించమని ప్రభుత్వానికి కోరుతామని, డీజీపీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తామని, ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తామని అయితే చైర్మన్ శ్రీహరి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ, ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి.